హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 5. ఇక స్టోరీలోకి వెళ్తే, విండోలో నుండి బయటకు చూస్తూ కార్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, అట్లీస్ట్ తన మొహం కూడా చూడకుండా మూత తిప్పుకొని కూర్చోన్న మాయాను చూసి, వాట్ ఈస్ దిస్ మాయా, ఎందుకు అలా డల్గా ఉన్నావు? నీకు నచ్చినట్టుగానే నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా టెంపుల్కి తీసుకెళ్తున్నాను కదా, దెన్ వై ఆర్ యూ సో డల్? ఇవాళ నీ బర్త్డే, నీతో ఉండాలని నా ప్రోగ్రామ్స్ అన్నీ పోస్ట్పోన్ చేశాను. ఇంకా ఎందుకు అలా ఉన్నావు? ఎందుకు నేను ఇలా ఉన్నానో నీకు తెలియదా అన్నయ్య? లేక తెలిసి కావాలని ఈ క్వశ్చన్ అడుగుతున్నావా అని మాయా కూడా జై వైపు చూస్తూ అడుగుతుంది. మాయా డల్నెస్కి రీజన్ తనే అని తెలిసినా అది జై యాక్సెప్ట్ చేయడు. అందుకే దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వకుండా రోడ్డు వైపు చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇలా డైలీ ఒకరితో టైం స్పెండ్ చేస్తూ ఉంటే నీ హెల్త్ కూడా పాడవుతుంది అన్నయ్య. అండ్ ఆ సోనీ అసలు అది మంచిదే కాదు, దానికి చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి దాంతో నువ్వు అలా నాకు దాని గురించి మాట్లాడుతుంటేనే ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. లిజన్ మాయా, సోనీ జస్ట్ నా స్ట్రెస్ రిలీఫ్కి యూజ్ అయ్యే ఒక సెక్స్ డాల్ అంతే. నాట్ ఓన్లీ సోనీ, నాతో టైం స్పెండ్ చేసిన అమ్మాయిలందరూ నా దృష్టిలో దే ఆర్ లైక్ డాల్స్. అన్నయ్య, నువ్వు ఎందుకు ఇలా అమ్మాయిల గురించి చీప్గా థింక్ చేస్తున్నావు? నీకు కూడా ఒక చెల్లుంది. నా గురించి ఎవరైనా అలా వాగితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? షటప్ మాయా, బర్త్డే రోజు నాతో తన్నులు తినకుండా కామ్గా కూర్చో. నిన్ను ఎవడైనా కామెంట్ చేస్తే నెక్స్ట్ మినిట్ వాడి బాడీ గ్రేవీ యార్డ్లో ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఇంకోసారి నాతో ఈ చెత్త డిస్కషన్ పెట్టకు. నువ్వు ఇలా మూడ్ ఆఫ్ చేసుకుంటావని నిన్ను నా ఫ్లాట్ దగ్గరికి రావద్దు అంటాను. ఇంకోసారి అక్కడ కనిపించావో చంపేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి టెంపుల్ రావడంతో కార్ పార్క్ చేసి మాయాని తీసుకొని టెంపుల్లోకి వెళ్తాడు. నేను ఫ్లాట్ దగ్గరికి రావడం కాదన్నయ్య, నేను ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్లకుండా చెయ్యాలి. అది జరగాలంటే నీ లైఫ్లోకి వదిన రావాలి. తనను ఎలా తీసుకురావాలో నేను తాతయ్య ఆల్రెడీ ప్లాన్ చేశాము అని చిన్నగా నవ్వుతూ జైతో పాటు గుడిలోకి వెళ్తుంది. అన్నయ్య, అలా స్ట్రైట్గా వెళ్ళిపోకూడదు, ఇలా రా అంటూ జైని గుడి బయట కాలు కడుక్కోవడానికి పెట్టిన ట్యాప్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఇద్దరు కాలు కడుక్కున్న తర్వాత ప్రదక్షిణలు చేస్తారు. మన హీరో బాబు ప్రదక్షిణలు చేయడం ఇష్టం లేకపోయినా చెల్లెలి బర్త్డే రోజు తనను బాధ పెట్టలేక కష్టంగా చేస్తున్నాడు పాపం. మామ్, ఇక్కడే ఉన్నానే, ఎందుకలా చెవులు పగిలేలాగా అరుస్తున్నావు అని ఆద్య మీద ఒక్కటి కొడుతూ ఎందుకలా అరుస్తున్నావు అంటూ సీరియస్గా చూస్తూ అడుగుతుంది. ఇప్పుడు నాకు ఈ హాఫ్ సారీ ఎందుకు కడుతున్నావు? దీన్ని క్యారీ చేయడం ఎంత కష్టమో తెలుసా? పైగా ఈవినింగ్ సారీ కట్టుకోవాలని ఇప్పుడు చెప్తున్నావు అని నడుము మీద 2 చేతులు పెట్టుకొని సీరియస్గా చూస్తూ ఉంటుంది. టెంపుల్కి వెళ్తూ సారీ కాకుండా షార్ట్స్ జీన్స్లు వేస్తావా? మరీ చిన్న పాపలాగా అల్లరి చేయకుండా ఉండు అని ఆద్యాకి జడవేసి తలలో మల్లెపూలు దూర్చి లైట్గా మేకప్ వేశాక, హబ్బా ఎంత బాగున్నావో, నిన్ను ఆడపిల్లలా చూడాలని ఎన్ని డేస్ నుంచి అనుకుంటున్నానో తెలుసా? అది ఇప్పటికి నెరవేరింది. అంటే ఏంటి నీ ఉద్దేశం అసలు? ఇన్ని డేస్ నీకు నేను అమ్మాయిలాగా కనిపించలేదామో? చూడు, ఆ జీన్స్ లేదంటే ఫార్మల్స్లో కనిపిస్తావు. ఎలా కనిపిస్తావే ఆడపిల్లలాగా? ఇప్పుడు చూడు, బంగారు బొమ్మలా ఉన్నావు అని సీరియస్గా చూస్తూ ఉన్న ఆద్య బుగ్గలు లాగి, చూసింది చాలే కానీ పద అంటూ ఆద్యాన్ని తీసుకుని హాల్లోకి వస్తుంది. రెడ్ కలర్ బార్డర్ పట్టు హాఫ్ సారీలు అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా జడ వేసుకొని కొన్ని పూలు భుజం మీదుగా ముందుకు వేసుకొని పాపడి బిల్ల మెడలో ఒక హారంతో నుదుటిన బింది దాని కింద కుంకుమ పెట్టుకుని వస్తూ ఉన్న కూతుర్ని చూసి స్వచ్ఛంగా నవ్వుతూ చాలా బాగున్నావురా అంటూ నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టిన తండ్రి మొహంలోని హ్యాపీనెస్ని చూసి అప్పటి వరకు చిరాగ్గా ఉన్న ఆద్య చిన్నగా స్మైల్ ఇస్తుంది. అయ్యాయా మీ తండ్రి కూతురి ముచ్చట్లు? ఇప్పటికే బాగా లేట్ అయింది, పదండి వెళ్దాం. గుడి నుండి వచ్చాక తీరిగ్గా కూర్చొని పెట్టుకోండి మీ ముచ్చట్లు అని చెప్తున్న శైలుని చూసి, నీకు జలస్ కదా మమ్మల్ని ఇలా చూస్తే అని వెక్కిరిస్తూ ఉన్న ఆద్యాన్ని చూసి, నిన్ను చూసి నేనెందుకు జలస్ ఫీల్ అవుతాను? ఎందుకంటే నేను డాడీ ఒక పార్టీ, పాపం నువ్వు ఒక్కటి అయిపోయావు కదా. నేను ఎప్పటికైనా సరే డాడీ కూతుర్ని అని వెక్కిరిస్తూనే, సరే మీరు రాండి, ఇవాళ నా కారులో వెళ్దామని చెప్పి వెళ్తూ ఉన్న కూతుర్ని చూసి శైలు కంట్లో కన్నీళ్లు తిరుగుతాయి. అమ్మా, ఐ లవ్ యూ, నేను ఎప్పటికైనా నీ దగ్గరే ఉంటాను. డాడీ చెల్లి ఒక పార్టీ, నువ్వు నేను ఒక పార్టీ, యు ఆర్ ఆల్వేస్ మై ఫస్ట్ లవ్. శైలు, ఏంటి అలా అయిపోయావు? కళ్ళల్లో కన్నీళ్ళేంటి అని భుజం మీద చేయి వేసిన మహదీర్ వాయిస్కి జ్ఞాపకాల నుండి బయటకు వచ్చిన శైలు అటువైపు తిరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం లేదండి, కంట్లో ఏదో పడింది, పదండి అంటూ అక్కడి నుండి బయటకు వెళ్తూ ఉన్న తనను చూసి,
నీకు ఎవరు గుర్తొచ్చుంటారో నేను ఊహించగలను శైలు, కానీ అది గుర్తు చేసి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని బాధగా అనుకుంటూ మహదీర్ వెళ్ళి కారులో కూర్చోగానే ఆద్య కారును టెంపుల్ వైపు పరుగులు పెట్టిస్తుంది. దేవుడి ముందు నిల్చుకుని పూజబుట్ట పంతుల చేతిలో పెడుతూ దేవుడి మీద అర్చన చేయించండి అంటున్న మాయా మాటలకు అడ్డుపడుతూ, ఆగండి పూజారి గారు, ఆయనకి అర్చన చేయాల్సిన అవసరం లేదులే కానీ ఇవాళ నా బంగారు బొమ్మ బర్త్డే, మాయా బర్త్డే, తన పేరు మీద అర్చన చేయించండి అని చెప్పగానే జై వైపు అయోమయంగా చూస్తూనే పంతులు పూజ చేస్తాడు. మాయ జై వైపు చూసి తల కొట్టుకుంటూ, స్వామి నువ్వే అన్నయ్యను ఎలా అయినా చేయించెయ్యాలి, అన్నయ్యకు మంచి అమ్మాయితో పెళ్లి జరిగేలా ఆశీర్వదించు అని నవ్వుతూ కళ్ళు తెరిచి ఎదురుగా చూసిన తనకు అపరంజి బొమ్మలాగా దేవుణ్ణి చూస్తూ కళ్ళు మూసుకొని తన కోరిక దేవుడికి చెప్తూ ఉన్న ఆద్యాను చూసి, వావ్, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఈ అమ్మాయి అయితే అన్నయ్య పక్కన పర్ఫెక్ట్గా ఉంటుంది అని వెంటనే తన చేతిలో ఉన్న మొబైల్తో ఆద్య ఫోటో తీసి దాన్ని జూమ్ చేసి చూస్తూ, వావ్ సూపర్గా ఉంది, అర్జెంటుగా దీన్ని తాతయ్యకి పంపించాలి, అంతకంటే ముందు ఆ అమ్మాయి డీటెయిల్స్ అడగాలి అని ఎదురుగా చూసిన మాయాకి ఆద్య ఎక్కడా కనిపించదు. అయ్యో ఈలోపే ఎక్కడికి వెళ్ళిపోయింది అని చుట్టూ చూస్తున్న మాయాను చూసి, ఏంట్రా ఏమైంది, ఎవరికోసం వెతుకుతున్నావు? అది అన్నయ్య నీ కోసం. లేదు, అన్నయ్యకి విషయం చెప్తే ఖచ్చితంగా దీన్ని స్పాయిల్ చేస్తాడు, సో అన్నయ్యకి తెలియకుండా ఉంటేనే బెటర్. మాయా నిన్నే అడిగేది, ఎవరికోసం చూస్తున్నావు? ఫ్రెండ్ అన్నయ్య అని నోటికొచ్చింది చెప్పి పంతులిస్తున్న హారతి అందుకొని ప్రసాదం తీసుకుని, అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని ఆద్యాన్ని వెతుకుతూ బయటకు వెళ్తుంది. అబ్బా ఏంటి టెంపుల్లో ఇంత హాట్గా ఉంది అని అరచేత్తో మొహం మీద రుద్దుకుంటూ, గాడ్ చాలా సఫికేటింగ్గా ఉంది, ఐ వాంట్ ఫ్రెష్ ఎయిర్ అని తను కూడా మరోవైపు నుండి బయటకు నడుస్తూ వెళ్తాడు. మరోవైపు నుండి గుడి గోపురాన్ని తలెత్తి చూస్తూ నడుస్తూ ఉన్న ఆద్య తన కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతూ అటుగా వస్తూ ఉన్న జై మీద పడడంతో ఇద్దరు కింద పడిపోతారు. అలా ఒకరి మీద ఒకరు దొర్లుతూ గుడిలో పక్కనే ఉన్న కోనేరులో పడిపోతారు. నీళ్ళల్లో పడగానే ఆ అని అరుస్తూ నీళ్ళ నుండి బయటకు వచ్చి చేతులతో మొహం మీద పడ్డ నీళ్ళని తుడుస్తూ, రే ఎవర్రా నువ్వు, కళ్ళేమన్నా బ్యాక్ పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నావా అని అరుస్తూ ఎదురుగా ఉన్న జైని చూసి కోపంతో ఆద్య మొహం ఎర్రగా మారుతుంది. జై కూడా అంతే షాక్ అవుతూ, హే మిర్చి నువ్వేంటిక్కడ, వావ్ సారీలో సూపర్ హాట్గా ఉన్నావు అని తన చేతులు ఇంకా ఆద్య నడుము మీదే ఉండడంతో చిన్నగా నొక్కుతూ చెప్తాడు. యూ ఈడియట్, డోంట్ టచ్ మీ, ఛా నా మూడ్ మొత్తం మళ్ళీ స్పాయిల్ చేసావు అని కోపంగా జైని వెనక్కి నెట్టి తన హాఫ్ సారీని 2 చేతులతో పట్టుకొని నీళ్ళ నుండి బయటకు వచ్చి టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తుంది. తడిచిపోయిన హాఫ్ సారీలో ఉన్న ఆద్యాను ఇంచు టు ఇంచు చూస్తున్న జైకి ఆద్య అలా సడన్గా తోయడంతో వెనక్కి పడిపోయి లేచి చూసేసరికి ఆద్య ఎక్కడా కనిపించదు. ఎటుపోయింది ఇది అని చుట్టూ చూస్తూ నిల్చుకోనున్న జైను చూసిన మాయ, అయ్యో అన్నయ్య ఏంటిలా తడిచిపోయావు, ఏంటి నిన్ను టెంపుల్లో కూర్చోమంటే ఇక్కడేం చేస్తున్నావు? మాయాతో జరిగింది చెప్పకుండా, ఫస్ట్ టైం టెంపుల్కి వచ్చాను కదరా, అందుకే అలా చూస్తూ ఉన్నాను, ఆల్ ఆఫ్ ది సడన్ ఇలా కాలు స్లిప్ అయి పడిపోయాను, అర్జెంటుగా షవర్ బాత్ చేయాలి, లెట్స్ మూవ్. బట్ అన్నయ్య ఫుల్గా తడిచిపోయావు, ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, ఇక్కడే ఫ్రెష్ అవుదు పదా, నీకు కావాలంటే డ్రెస్ కూడా తెప్పిస్తాను. ఇక్కడ ఫ్రెష్ అవ్వాలా, నో వే, ముందు పదా అంటూ అలాగే కారులో కూర్చొని ఇద్దరు ఇంటికి స్టార్ట్ అవుతారు. మెరుపు తీగలాగా వచ్చి అలా మాయమైపోయావు, నువ్వు ఎవరైనా సరే నువ్వే నా వదిన, ఇది ఫిక్స్, ముందు తాతయ్యకి ఈ పిక్కు చూపించాలి అని ఆద్య ఫోటో వైపు చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి జైతో మాటల్లో పడుతుంది మాయ. ఆద్య టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న రూమ్లో డ్రెస్ను హెయిర్ డ్రయర్ హెల్ప్తో ఆర్పుకున్న తర్వాత హెయిర్ను కూడా నీట్గా ముందులాగా సెట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే శైలు నుండి కాల్ రావడంతో వస్తున్నా మామ్ అని ఫాస్ట్గా గుడి లోపలికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళావు ఆద్య, మా ప్రదక్షిణలు అయ్యేదాకా ఇక్కడే ఉండవే అంటే ఎటు వెళ్ళావు, సరే పదా లోపలికి వెళ్దాం అని ముగ్గురు గర్భగుడి లోపలికి వెళ్ళి పూజ చేయించిన తర్వాత అక్కడే కాసేపు కూర్చొని పీస్ఫుల్గా కళ్ళు మూసుకొని వారి కోరికలు చెప్పుకుంటూ ఉంటారు. వినయ్ కోసం కాఫీ కప్ తీసుకొని తన బెడ్రూమ్లోకి వెళ్ళిన రేణుకాకి వినయ్ సంధ్య ఫోటో వైపు చూస్తూ కనిపిస్తాడు. తను వచ్చినట్టు చిన్నగా దగ్గిన రేణుకా వైపు చూసిన వినయ్ తన వైపు చూసి గుడ్ మార్నింగ్ రేణు అంటూ ఆ కాఫీ కప్ తీసుకుని చిన్నగా సిప్ చేస్తూనే మాయా లేచిందా అని అడుగుతాడు. టెంపుల్కి వెళ్ళొస్తానని బయటకు వెళ్ళిందండి అని చెప్తూ మహదీర్ చేతిలో ఉన్న సంధ్య ఫోటో వైపు చూస్తూ ఇంకా మీరు అక్కని మర్చిపోలేదా అని మెల్లగా అడుగుతుంది. సంధ్యను ఎప్పటికీ మర్చిపోలేను రేణు, తనని ఎప్పుడైతే చూశానో అప్పుడే తను నా ప్రాణం అయిపోయింది అని చెప్తూనే సంధ్య గుర్తుకు రాగానే బుగ్గల మీద కారుతూ ఉన్న కన్నీటిని తుడుచుకుంటూ ఉంటాడు.
ఏంటండి చిన్నపిల్లలాగా అక్క లేకపోయినా మిమ్మల్ని అక్కలాగే చూసుకోవడానికి నేనున్నాను కదా, ప్లీజ్ మీరు బాధపడకండి. ఎంతమంది ఉన్నా సంధ్య లేని లోటు నాకు తీరదు రేణు. అలానే నిన్ను తక్కువ చేయడం లేదు, కానీ సంధ్యాస్థానం ఎప్పటికీ మరొకరికి ఇవ్వలేను అంతే అని రేణుక బుగ్గ తట్టి నన్ను కాస్త వాష్రూమ్లో వదలవా అనగానే వినయ్ను వాష్రూమ్లో వదిలి తన నీడ్స్ అయ్యాక వినయ్కి తనే బాత్ చేయించి డ్రెస్ వేసి బెడ్ మీద కూర్చోపెడుతూ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాల్సిన మెడిసిన్స్ అన్నీ ఇస్తుంది. నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రారేను అంటూ తనను వీల్ చైర్లో కూర్చోబెట్టాక మెల్లగా వీల్ చైర్ని మూవ్ చేస్తూ వినయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాక రేణుక కోపంగా తన అన్నయ్యకి మహాదేశవ్కి కాల్ చేస్తుంది. ఆల్మోస్ట్ కాల్ కట్ అయ్యే టైంకి కాల్ లిఫ్ట్ చేసిన మాదేశ్ ఆవలిస్తూ ఏంటి రేణుక ఇంత ఎర్లీగా కాల్ చేసావు అంటూ నిద్రలేస్తూ అడుగుతాడు. ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటే నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా? అయితే ఫైర్ ఇంజన్కి కాల్ చేయకుండా నాకెందుకు కాల్ చేస్తున్నావు అని సర్కాస్టింగ్గా ఆన్సర్ ఇస్తాడు మాదేశ్. కుళ్ళు జోక్స్ వేసావంటే నాకు వచ్చే కోపానికి నిన్ను చంపేస్తాను చెప్తున్నా. ఇక్కడ నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నీకు జోక్గా ఉందా? హబ్బా, విషయం చెప్పకుండా పొద్దున్న ఎందుకు ఇలా అరుస్తున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్పడానికి ఇంకేం లేదు. ఇన్ని రోజులుగా మనం చేస్తున్న ప్లాన్ మొత్తం స్పాయిల్ అయ్యేలా ఉంది. దేని గురించి నేను ఇన్ని ఇయర్స్ మంచితనం అనే ముసుగు వేసుకొని ఉన్నానో అదంతా బూడిదలో పోసిన పన్నీర్లా అయ్యేలా ఉందన్నయ్యా. రేణుక, నువ్వు కంగారు పడకుండా నన్ను కంగారు పెట్టకుండా అసలు ఫస్ట్ విషయం ఏంటో చెప్పు. జైకి మన హరిణిని కాకుండా బయట మ్యాచ్ చూడమని మావయ్య మ్యారేజ్ బ్రోకర్కి కాల్ చేసి చెప్పారు. వాట్? అలా చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? సినిమా చూస్తున్నావు ఆపకుండా? అసలు అలా ఎలా బయట సంబంధాలు చూస్తారు అని సీరియస్గా అడుగుతూ ఉంటాడు మాదేశ్. నేను చాలా ట్రై చేశాను, కానీ మామయ్యకి మన హరిణి మీద కానీ మీ మీద కానీ మంచి అభిప్రాయం లేదు. అది నీకు కూడా బాగా తెలుసు. అయినా కూడా చాలా ట్రై చేశా, ఆయన వినలేదు. మీ బావకి చెప్తే ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ ముసలోడు మనకి ప్రతి విషయానికి అడ్డొస్తున్నాడు. ముందు వీడిని వేసేస్తే తప్ప మన ఆటలు సాగవు. చాలే ఆపు, ఇప్పటికీ ఆ సంధ్యాను చంపేశావు. అది ఎప్పుడు బయటకు వస్తుందా అని రోజు టెన్షన్ పడుతూ చస్తూ ఉన్నాను. మళ్ళీ ఇదొకటా? ఈ టెన్షన్ పడడం నా వల్ల కాదు. నువ్వు అలాంటి ప్లాన్స్ వేసి నా పీకల మీదకు తెచ్చిపెట్టకు. నువ్వు వీలైనంత త్వరగా ఇండియాకు వచ్చి చావు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, హరినీను నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పావు కదా, అది నిలబెట్టుకో. అలాగే నీ కూతురికి నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానన్నావు, అది కూడా గుర్తుపెట్టుకో. నేను ఏదీ మర్చిపోలేదు. నీ కొడుకు నీ కూతురులాగా తిరుగుబోతు కాదు కాబట్టి మాయాతో పెళ్లి కొప్పుకున్నాను. సర్లే, మళ్ళీ కాల్ చేస్తాను, ఎవరో వచ్చినట్టున్నారు అని ఫాస్ట్గా కాల్ కట్ చేసి ఏమీ తెలియనట్టు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది రేణుక. కాల్ కట్ అయినా సరే కాల్ వైపే చూసి నవ్వుకుంటూ, పిచ్చి చెల్లెమ్మ, నిన్ను ఎరగా వేసింది ఆ ఆస్తి కోసం. అది నా చేతికి వచ్చే వరకు నువ్వు చెప్పినట్టే వింటా. అది నా చేతికి వచ్చాక చెప్తా అందరి సంగతి అని తన కొడుకు ఎంత ఎదవో గుర్తు తెచ్చుకుంటూ, వాడి క్యారెక్టర్ నీకు తెలిసే లోపే మాయా నా కోడలవ్వాలి అని క్రూరంగా తన ప్లాన్స్ తను వేసుకుంటూ ఉంటాడు మాదేశ్. ఇంటి ముందు కారాగగానే నవ్వుతూ పూలబుట్టతో ఫాస్ట్గా తన తాతయ్య రూమ్ వైపు వెళ్తూ ఉన్న మాయాకి హాల్లో పేపర్ చదువుతూ కనిపించిన వినయ్ని చూసి నవ్వుతూ తన చేతిలో ఉన్న కుంకుమ తీసి వినయ్కి పెడుతూ గుడ్ మార్నింగ్ డాడ్ అంటూ ప్రసాదం ఆయన నోటికి అందిస్తుంది. గుడ్ మార్నింగ్ బంగారం అని మాయాకి ఫోర్హెడ్ మీద కిస్ చేస్తూ మార్నింగ్ నీ గురించి అడిగితే టెంపుల్కి వెళ్ళావంది అని నవ్వుతూ నీ బర్త్డే కదా మాయా, వెళ్ళి అమ్మ బ్లెస్సింగ్స్ కూడా తీసుకో అని చెప్తున్న వినయ్ని చూసిన రేణు నవ్వుతూ మాయా వైపు చూస్తూ ఉంటుంది. తన వెనకే ఇంట్లోకి వచ్చిన జై కూడా మాయా వైపు చూస్తూ సోఫాలో సెటిల్ అవుతాడు. మాయ తన ముందు నవ్వుతూ ఉన్న రేణుకాను దాటి హాల్లో ఎన్లార్జ్ చేసి ఉన్న సంధ్య ఫోటో ఫ్రేమ్ ముందు నిల్చుకొని 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆశీర్వాదం తీసుకుంటున్న కూతుర్ని చూసి రేణుక మొహం ఎర్రగా మారుతుంది. కానీ అది కనిపించకుండా ఎప్పట్లాగే చిరునవ్వుతో మాయా వైపు చూస్తూ ఉంటుంది. బట్ రేణుకాను మాత్రం 2 కళ్ళు గమనిస్తూనే ఉంటాయి. ఇవాళ మీకు చాలా ట్విస్ట్లు ఇచ్చాము అండ్ చాలా హింట్స్ కూడా ఇచ్చాము. ఇప్పుడు చెప్పండి, ఇందులో మెయిన్ విలన్ ఎవరు అనుకుంటున్నారు? ప్రీవియస్ ఎపిసోడ్ చాలా బాగా గెస్ట్ చేశారంట. మా రైటర్ మీ కామెంట్స్ అన్నీ చదువుతూ ఉంటుంది, అన్నీ చాలా కరెక్ట్గా గెస్ట్ చేస్తున్నారు అని చెప్పింది. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ విలన్ ఎవరు అనుకుంటున్నారో కూడా నాకు గెస్ట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.